వర్సెస్ పంజాబ్ స్టేటు. పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి దేవేంద్ర సింగ్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీ ఉపవర్గీకరణ మీద సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగిందంటే 2024 ఆగస్టు 1వ తేదీన మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఆ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనము 6:1 నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు మరి ఎస్సీ ఉపవర్గీకరణతో పాటు మరి క్రిమిలేయర్ను కూడా మీకు అనుకూలమైతే అనుకూలమైన బట్టి చేసుకోవాలని చెప్పి ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా కూడా వర్గీకరణ చేయడానికి ముందుకు రాల. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ముందుగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హఠావుటిన మరి ఆగమేఘాల మీద మరి వర్గీకరణ చేస్తామని చెప్పి ఆర్డినెన్స్ తెచ్చి చేస్తానని చెప్పి అసెంబ్లీలో చెప్పటం, ఆ తర్వాత దీని మీద ఒక కమిషన్ వేసి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత షమీం అఖ్తర్ అనేటటువంటి ఆయన చేత ఒక కమిషన్ వేసి 60 రోజుల్లో స్థితిగతులను తీసుకొచ్చి హుటాహుటిన మరి 2 ఉభయ సభల్లో ఈ యొక్క నివేదికను అమలుపరచకుండా ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే 2024కు ముందు 24 ఎలక్షన్స్ కోసం ఆ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ ఏం చేశాడు, అక్కడ అనేక రకాలైనటువంటి సభలు సమావేశాలు మరి అనేక రకాలుగా ఏర్పాటు చేసి మాదిగలందరూ ఏ స్థాయిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ ఉద్యోగాల్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ 2024లో బీజేపీ పార్టీకి ఓట్లేయండి, బీజేపీ పార్టీ మనకు వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చింది అని చెప్పి ప్రసారం చేసి పక్కాగా మాదిగల చేత బీజేపీ పార్టీకి ఓట్లేయించాడు. అయితే బీజేపీ పార్టీకి మాదిగలు ఓట్లేస్తున్నారు, బీజేపీ పార్టీ గెలిస్తే మనకు నష్టం జరిగిద్దేమో, అన్యాయం జరిగిద్దేమో, మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడిద్దేమో అని అక్కడ ఉన్నటువంటి మాలలందరూ ఏం చేశారు, పక్కాగా అందరూ 100% కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే వీడు నమ్మక ద్రోహి, తడికొడతోటి గొంతోసి దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు కావాలని ఎత్తుగడతోటి మందకృష్ణ బ్లాక్మెయిల్ రాజకీయాలు తట్టుకోలేక ఈ దొడ్డిదారిని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క జీవో ప్రకారం ఆర్డినెన్స్ చేసి వర్గీకరణ చేయడం జరిగింది. అయితే ఈ రేవంత్ రెడ్డికి ఇదే లాస్ట్ సారి, ఇదే మొదటిసారి కూడా ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. ఏది ఏమైనా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేశాడో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలు పరుస్తున్నారు. ఇది చెల్లదో. ఇది రాజ్యాంగ వ్యతిరేకమో, చట్ట వ్యతిరేకమో, ప్రజాస్వామ్య వ్యతిరేకమో, సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు